తూకాలు సరిగా వేయకుండా నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో రైతులు రోడ్డెక్కారు. వాతావరణంలో మార్పులతో వర్షం వచ్చినప్పుడు వస్తుందన్న ఆందోళనతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు లేవంటూ తూకం ఆపివేయడం, తరుగు పేరుతో భారీగా కోతలు విధిస్తూ ఉండడాన్ని నిరసిస్తూ పెద్దబూర అలాగే అనుముల మండలాల్లో రైతులు ధర్నాకు దిగారు. సెంటర్లు పెట్టి రైతులను మొత్తం కుంగదీస్తున్నారు. రైతుల విషయంకి వస్తే మాట్లాడిన దానికి చేతలకు పొంతం లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ ఏదైనా బయట కూడా 1800 రూపాయలకు బిల్లులు ఖరీదు చేస్తున్నారు. అట్లాంటిది 2060 రూపాయలు వస్తున్నాయని చెప్పి 260 రూపాయలకు ఆశించి రైతు ఇక్కడికే దిగుబడి తక్కువచ్చి ఎకరం 20 బస్తాలు దిగుబడి వచ్చి చాలా నానా తంటాలు పడిన పరిస్థితుల్లో కొద్దిగా రేట్ ఎక్కువ వస్తుందని చెప్పి ఐకేపీ సెంటర్లో వాళ్ళ గవర్నమెంట్ మాయమాటలకు విని కోసినందుకు అకాల వర్షాలకు ధాన్యం దడుచుడే కాకుండా బెత్తలోతు మొత్తం మొలకెత్తుడే కాకుండా లారీల విషయానికి వస్తే లారీలు ఒక లారీ ఇక్కడికి రమ్మంటే 6 రూపాయల నుంచి 6 రూపాయలు బస్సుకి ఇచ్చినట్టుండే మేము వస్తాం. మాకు 3 రోజులు 4 రోజులు దిగుమతి అవుతుంది. మాకు డ్రైవర్కు 3000 రూపాయలు 4000 జీతం ఇస్తున్నాం. మేము మాకు వర్కౌట్ అయితే లేదని చెప్పి లారీ డ్రైవర్లు సహకరించక